మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. బాలనార్ వచ్చి చికెన్ తీసుకొచ్చి ఇచ్చిండు. 8:30 కట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి షాప్ కాడికి పోయిస్తా. పోరలు ఉన్నారు, చాలా మంది పోరలు, చిన్న చిన్న పోరలు ఉన్నారు. వాళ్ళంతా సీసాలు తీసుకొని తాగి ఉద్దర పెట్టిపోతారని చెప్పేసి వచ్చేసి ఇంకా ఇక్కడనే ఉన్నాడు. 9:30 నేను ఎగ్జాక్ట్లీ 9:30 ఫోన్ చేసి ఏడున్నామనంటే నేను డబ్బాకాడనే ఉన్నా, షాప్ బంద్ చేసి వస్తా అని చెప్పింది. ఇంకా అంతకే ఫోన్ కట్ చేసిన నేను. ఫోన్ కట్ చేసిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేయడం మొదలుపెట్టినా. నేను ఎన్నిసార్లు చేసిన, కనీసం 10 సార్లు చేసినేమో. 10 సార్లు చేసిన తర్వాత మా అత్తను లేపిన, మా మరిదిని లేపిన, మా మామని లేపిన, అందరిని లేపి భయం అవుతుంది, నాకు ఫోన్ లేపుతలేడు, నాకు భయం అవుతుంది. నిన్న మన గొడవలు పంచాలని కేసు పెట్టిండ్రు, వాళ్ళు ఏమైనా చేసిండ్రు ఏం కథను, నాకు భయం అవుతుంది, పోదాం పని అని చెప్పి నేను వీళ్ళని తోలుకొని బయటకు వెళ్ళిన. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిన, అన్న ఇట్లా ఫోన్ లేపుతలేడు. ఆయన పేరు అల్లం మహేష్ అంటారు. నెంబర్ లేకుండే బుక్లోకి వెళ్ళి తీసుకొని నా ఫోన్లో కొట్టుకొని ఫోన్ చేసి మాట్లాడిన, అన్న మా ఆయన ఫోన్ లేపుతలేడు, నాకు భయం అవుతుంది, నిన్న మన గొడవలు అయినాయి, నాకు భయం అవుతుంది, రా అన్న అని అంటే సరే అమ్మ వస్తుందని చెప్పి 10 నిమిషాలలో వచ్చిందన్న. ఆయన వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను అందరు తీసుకొని వచ్చిండు. జరిగింది కథ అది. అంతవరకు మర్డర్ చేసి వెళ్ళిపోయిన ఎవ్వరు లేరు ఆడ. మీకు ఎవరిపైన అనుమానాలు ఎవరిపైన మీద అనుమానాలు అంటే నాకు అదే టిప్పర్లు గెలికిరు అని, టిప్పర్ల అక్కడ గెలికిరు అని చెప్పిండ్రు కదా. ఎస్టీ క్యాస్ట్ మీద కేసు పెట్టిండ్రు. ఆ కేసు మీద 2 సార్లు 3 సార్లు గొడవలు అయినాయి. పక్క పర్వతాలనే టార్గెట్ చేసినాం అని చాలా మంది ఫోన్ చేసి అనడం నేను విన్నా. పక్క పర్వతాలనే టార్గెట్ చేసినాం అని నిన్నటి వరకు కేసేసారు అన్న. అంతే జరిగిన కథ అది. నాకు న్యాయం జరగాలన్నా అన్యాయం జరగాలన్నా ఇంకా అంతా ఈ పోలీసులే చూసుకోవాలి. ఇంకా దయ చూసి ఎవరన్నా ఇంకా ఆలోచించాలి అంతే. ఇక నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు అయితే లేరు. నేను ఒక ఆడపిల్లని. ఇప్పుడు 3 ఆడపిల్లలు ఎట్లా బతకాలో ఏం చేయాలో అంతా పోలీసుల చేతిలో ఉంది. గతంలో ఏమైనా బెదిరింపు కాల్స్ ఏవి రాలే. ఈ మధ్యలోనే ఈ ఎస్టీఎస్ క్యాస్ట్ మీద కేసు పెట్టిన తర్వాతనే కాల్స్ వచ్చినాయి. కాల్స్లలోనే మాట్లాడుకున్నారు. నాకు వాళ్ళ మీదనే అనుమానం ఉంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ సంపంగి అనసూయ అంటే ఆమె ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో భాగంగా ఆమె యొక్క భర్త అయినటువంటి పర్వతాలు నిన్న ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళి ఆయన వాళ్ళకి సంబంధించిన ట్రాక్టర్ రిపేర్ చేసుకొని సాయంత్రం 6 గంటలకు వచ్చేసి స్నానం చేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళేసి వాళ్ళకు కావాల్సిన చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసి బయటకు అంటే వాళ్ళకు చాయ్ దునియా అని చెప్పేసి ఒక పెద్దపల్లి చౌరస్తాలో ఒక షాప్ ఉంటుంది. దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి నేను క్లోజ్ చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళడం జరిగిందని. తర్వాత 9:30కి కాల్ చేస్తే ఇక్కడే షాప్ దగ్గర క్లోజ్ చేసుకుని వస్తాను అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోయేసరికి 10:30. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళ మరిది, తర్వాత వాళ్ళ యారాలు, తర్వాత వాళ్ళ అత్త వాళ్ళని తీసుకొని వెళ్ళేసి వాళ్ళ భర్త రావట్లేదని చెప్పేసి ఫోన్ లేపట్లేదని చెప్పేసి పర్వతాలని పర్సన్ కోసం వెతుకుతుంటే అక్కడే పెద్దపల్లి పక్కనే ఉన్నటువంటి ఆ చౌరస్తాలో అంటే మన దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ వెంచర్లో ఓల్డ్ వెంచర్ ఉంది. ఆ వెంచర్లో వీళ్ళ భర్త అక్కడ ఎవరో చంపేసి ఉన్నారని చెప్పేసి వాళ్ళ మరిది చెప్తే అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ భర్త యొక్క గొంతు పైన ఏదో పదునైన ఆయుధంతో కొట్టి చంపినట్లుగా కనిపించిందని చెప్పేసి తర్వాత దీనికి గతంలో ఈ పర్వతాలకు తర్వాత అక్కడ మట్టికి సంబంధించి ఒకటి ఇష్యూ నడిచిందని, దాని విషయంలో పంచాయతీ కూడా జరిగిందని, ఆ పంచాయతీ కూడా ఇప్పటివరకు సర్దుబాటు కాలేదని చెప్పేసి వారితో కానీ వారి వల్ల కానీ లేదా ఇంకెవరైనా వేరే వాళ్ళ వల్ల కానీ తన భర్తను తీసుకెళ్లి మందాయించి చంపేసిరని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అందులో భాగంగా ఎవరు చంపారో పట్టుకుని వాళ్ళకు తగిన న్యాయం చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నాను. ప్రజెంట్ ఈరోజు ఎస్పీ గారు కూడా అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారు కూడా నైట్ అంతా వచ్చేసి అక్కడ సీన్లో విజిట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం అక్కడ కార్యక్రమం కూడా నడుస్తుంది. పిఎంఈ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎస్పీ గారు వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తర్వాత 3 టీములు 4 ఫామ్ చేయడం జరిగింది. తలా ఒక టీం తలా ఒక వర్క్ చేస్తుంది. త్వరితగతిన ఈ కేసును ఛేదించి నిందితులతో పట్టుకొని రిమాండ్ పంపిస్తాం. అంటే బాటిల్ కావచ్చు, బీర్ బాటిల్ పగలగొట్టి కొడిచిందని చెప్పేసి అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.